మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతల ఆత్మీయ స్వాగతం. ముందుగా అంజిబాబు గారు, రైతులు బాధపడుతున్నారు కానీ మరి వా మండి మా మది వాళ్ళు బాగుపడుతున్నారు కదా అన్న కామెంట్ అర్థం కాలేదు అంజిబాబు గారు. ఇక రెడ్డయ్య బి గారు, హలో సయ్యద్ బాయ్, చండమండం సెటిల్మెంట్ రేట్ ₹206. ఏమయ్యా మనిషికి బాధ, రేట్ ఎగబడుతోంది. స్మాల్ బాక్స్ 300 అని ఖచ్చితంగా చెబుతాను, మీ గ్యారంటీ. బహుశా ₹260 ఇవాళ చిన్న మండి సెటిల్మెంట్ బాక్సు, చిన్న బాక్స్ కూడా ₹300 రేటు వరకు వెళ్ళొచ్చు. మీరేమంటారు నన్ను అడుగుతున్నట్లుంది అన్న. ఇవాళ అయితే ₹200 చిన్న బాక్స్ మొదలపల్లి పడ్డ జరిగిందన్న. మెల్లమెల్లగా ధరలు పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. ఆపై దైవేచ్ఛ. సాయంత్రం ఒక వీడియో అప్లోడ్ చేశాను. పెరుగుతున్న పంట ఖర్చులు, దాంతోపాటు పెరుగుతున్న అప్పులు, నిలకడ లేని ధరలు, ఇలాగైతే ఎలా చేయటం, ఎలా బతకడం, ఇద్దరు అన్నదాతల ఆవేదనను ఒక వీడియో పెట్టాను నేను. దానికి ఆంధ్ర ఫార్మర్ గారు, ప్రతి ఒక్క రైతు పరిస్థితి ఇలాగే ఉంది. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న టమోటా వ్యవసాయం, టమోటా టమోటా టమోటా. నరేంద్ర కూడా ఇంచుమించు ఇదే కామెంట్ పెట్టారు. ప్రతి రైతు పరిస్థితి కూడా ఇదే. సూపర్ హిట్, సూపర్ 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 శేఖర్ గారు, ఇది రాయకోట వీడియోకి వచ్చిన కామెంట్. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఇక ఆనంద్ గారు, కర్ణాటక ఓవర్ ప్లాంటేషన్ చేస్తూ ఉన్నారు ఏప్రిల్ మొదటి వారంలో. యుద్ధానికి ఎవరూ భయపడవద్దు, నేను 5 ఎకరాలు ఏప్రిల్ 10న నాటుతున్నాను. కుమార్ గారు. ఇక ఉదయమోహన్ రెడ్డి గారు, అన్నా మార్కెట్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్నా. ఇక స్టార్ట్ అవుతుందన్నా. ఇక వీకోట నుంచి పీవీపీపీ గారు, ఇక వీకోట పీవీపీ గారు, ఈ సంవత్సరం టమోటా పంటలకు నో వైరస్, దిగుబడులు భారీగానే రావచ్చు. మే నెల నుంచి ధర దైవాధీనం. 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది, ఎక్స్పోర్ట్ ఉంటుందా. తిప్పేస్వామి గారు, ఇంకా 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవ్వలేదన్నా, అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 3వ ప్రపంచ యుద్ధం అంటూ జరిగితే ఎక్స్పోర్ట్ మన హిందుస్థాన్ వరకు ఉన్నా కూడా మళ్ళీ ఈ డీజిల్, గ్యాసు, దీని యొక్క ప్రాబ్లం భారీగా ఉంటుంది. కాబట్టి 3వ ప్రపంచ యుద్ధం అంటూ జరగడం ఆరంభమైతే మాత్రం గడ్డు కాలమే. మే ఫస్ట్ వీక్ రేట్స్ వెయిట్ అండ్ సీ బ్రో. మనోజ్ గారు, దిస్ ఇయర్ ఎర్లీ రైన్ స్టార్టెడ్, రేట్స్ ఇయర్ డౌటే. అయితే యూట్యూబ్ అనేవి రిప్లై ఇచ్చారు, అవును బ్రో, వర్షాల వల్ల రేట్లు ఎలా ఉంటాయో చెప్పలేము. మీరు రేట్లు డౌట్ ఉంటున్నారు కానీ వర్షాలు కురవడం మోస్తా కురిస్తే పర్వాలేదు, భారీగా కురిస్తే మాత్రం ధరలు మనం అంచనా వేయలేం కదన్నా. ఇక కుమార్ నాయక్ గారు, కోలార్లో ₹250 స్మాల్ బాక్స్, మరి ఎందుకు పెద్ద బాక్సు. సారీ బ్రో, మీరు ఒక మార్కెట్ని ప్రస్తావించారు, గురగొండ మార్కెట్ని. మరి కోలార్లో ₹250 వెళ్ళిన ఆ క్వాలిటీ ఉన్న టమాటాలు గురగొండ మాటకు వస్తున్నాయా, ఒకసారి మీరే చెప్పండి. 2026 కూడా ఒక కోయిల ముందే కూసినట్లే ఉంది. ఇంకా రేట్స్ అయితే భాస్కర్ గారు, 2025లో ఫిబ్రవరిలో ప్లాంటేషన్ భారీగా చేశారు, అందుకే నేను తొందరపడి చాలా కోయిలు ముందే కూసాయి అని ఒక కామెంట్ పెట్టారు. అయితే 2026లో ఆ స్థాయిలో ప్లాంటేషన్ జరగలేదన్న. ఫిబ్రవరిలో అయితే ఒక్క వీకోట పరిసర ప్రాంతాల పీవీపీ చెప్పినట్లు అక్కడే జరిగింది. కానీ తత్తిమ మన ప్రాంతాలు అయితే ఫిబ్రవరిలో గత సంవత్సరం పోల్చుకుంటే అందులో సగం కూడా జరగలేదు. ఇది మంచి పరిణామమే. ఇప్పుడు మార్చ్, ఏప్రిల్లో మాత్రం ప్లాంటేషన్ భారీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి 2026కి ఇప్పటికి 2025కి ప్లాంటేషన్ విషయంలో సంబంధం లేదు. ఈసారి కాస్త ఆలస్యంగా జరుగుతుంది. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. మొత్తం మీద అయితే 3వ ప్రపంచ యుద్ధం రాకూడదని మనమందరం మా దేవుని ప్రార్థిద్దాం. కేవలం అమెరికా యుద్ధోన్మాదం, భూతం బెంజమిన్ నెతన్యాహు అహంకారం ప్రపంచమంతా మూల్యం చెల్లిస్తుంది. మురిగే నక్కవి తాటికాయ పడ్డట్టుగా, తాటికాయ కాదు, ఏకంగా కొబ్బరి బొండమే చెప్పాలి. ఇటువంటి సమయంలో 3వ ప్రపంచ యుద్ధం కనుక ఆరంభమైతే మాత్రం పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి, దారుణంగా ఉంటాయి. అలా జరగకూడదని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షితః, అన్నదాత సుఖీ భవ.